ఈరోజు మనం సంఖ్యారేఖపై పూర్ణాంకాలపై జరిగే కింది గణిత కార్యకలాపాల ఉదాహరణలను చూస్తాం. టేబుల్పై 4 పుస్తకాలున్నాయి. ఒకవేళ వాటితో మరొక 5 పుస్తకాలను ఉంచితే మొత్తం పుస్తకాల సంఖ్య ఎంతుంటుంది? సంఖ్యారేఖపై దీనికి పరిష్కారం వెతకండి. ఇక్కడ మనం 4ని 5తో కలపాలి. ముందుగా సంఖ్యారేఖ గీయండి మరియు 0 నుంచి 15 వరకు సంఖ్యలను వ్యక్తం చెయ్యండి. మీరు సంఖ్యారేఖపై ఎన్ని సంఖ్యలనైనా వ్యక్తం చెయ్యవచ్చు. మొదటి సంఖ్య 4, అందుకే మనం సంఖ్యారేఖపై 4ని కనుక్కుందాం. ఎందుకంటే మనం దీనికి 5 కలపాలి. అందుకే మనం 4ని కుడివైపు యూనిట్ దూరం అంటే యూనిట్ డిస్టెన్స్ యొక్క 5 అడుగులు కదులుదాం. అడుగును తెలియజేసేందుకు కుడివైపు సూచించే బాణాలను ఉపయోగించండి. ఎందుకంటే చివరి బాణం యొక్క మొన 9 వైపుకు సూచిస్తోంది. అందుకే 4 మరియు 5 యొక్క మొత్తం ఫలితం 9. అంటే టేబుల్పై ఇప్పుడు 9 పుస్తకాలున్నాయి. ఉదాహరణ 2. పవన్ దగ్గర 7 పెన్సిళ్లున్నాయి. అతను చందాకి 4 పెన్సిళ్లిచ్చాడు. ఇప్పుడతని దగ్గర ఎన్ని పెన్సిళ్లున్నాయి? సంఖ్యారేఖపై దీని పరిష్కారం వెతకండి. ప్రారంభంలో పవన్ దగ్గర 7 పెన్సిళ్లున్నాయి. వాటిలో నుంచి అతను 4 పెన్సిళ్లు చందాకిచ్చాడు. మిగిలిన పెన్సిళ్లు సంఖ్యను 7 నుంచి 4ను తీసివేసి పొందవచ్చు. పదండి, దీన్ని సంఖ్యారేఖపై చూపించండి. ఒక సంఖ్యారేఖ గీయండి మరియు దానిపై 7 కంటే ఎక్కువ సంఖ్యలను చూపించండి. మొదటి సంఖ్య 7, అందుకే సంఖ్యారేఖపై 7ని కనుక్కోండి. రెండవ సంఖ్య 4, అందుకే 7 నుంచి ప్రారంభించి ఎడమవైపుకు యూనిట్ దూరంకి 4 అడుగులు కదలాలి. గుర్తుంచుకోండి, వ్యవకలనానికి మనం ఎడమవైపుకు కదులుతాం, అలాగే సంకలనం కోసం కుడివైపుకు. 4 అడుగులు కదిలిన తర్వాత మనం సంఖ్యారేఖపై 3 వద్దకు చేరుకుంటాం. ఇది 7 - 4 యొక్క సమాధానం. అందుకే పవన్ దగ్గర 3 పెన్సిళ్లు మిగిలున్నాయి. ఉదాహరణ 3. తల్లి తన కూతుళ్లు ముగ్గురికి, అంకిత, సబిత మరియు నిషాలకు ఒక్కొక్కరికి 4 రూపాయలిచ్చింది. తల్లి పిల్లలకు మొత్తం ఎన్ని రూపాయలిచ్చింది? సంఖ్యారేఖపై దీనికి పరిష్కారం వెతకండి. ఇవ్వబడిన ఉదాహరణలోని మొత్తం పిల్లల సంఖ్య 3 మరియు ప్రతి ఒక్కరికి 4 రూపాయలు లభించాయి. అందుకే మొత్తం డబ్బును 3 × 4 యొక్క రూపంలో వ్యక్తం చేయవచ్చు. రండి, సంఖ్యారేఖపై 3 × 4 దీని గుణకార పరిష్కారం కనుక్కోండి. సంఖ్యారేఖపై గుణకారాన్ని వ్యక్తం చేయడానికి ఎల్లప్పుడూ 0తో ప్రారంభించడం జరుగుతుంది. గుణకారం యొక్క మొదటి సంఖ్య మనకు తెలియజేస్తుంది ఎన్నడుగులు నడవాలో, అలాగే రెండవ సంఖ్య తెలుపుతుంది ప్రతి ఒక్క అడుగు కోసం ఎంత దూరం ఉంచాలో. ఇక్కడ మనం ప్రతి ఒక్క అడుగు 4 యూనిట్ల దూరం వరకు కదలాలి. అందుకే 3 × 4ని తెలియజేయడానికి 0 నుంచి ప్రారంభించి కుడివైపు 4 యూనిట్ల దూరం గల 3 అడుగులు కదులుతాం. చివరి అడుగు మనం సంఖ్య 12కి చేరుతాం. ఇది 3 × 4 యొక్క పరిష్కారం. ఈ విధంగా తల్లి తన పిల్లలకు మొత్తం 12 రూపాయలిచ్చింది. ఈరోజు మనం సంఖ్యారేఖపై పూర్ణాంకాలపై జరిగే గణిత కార్యకలాపాల ఉదాహరణలను చూశాం. తదుపరి వీడియోలో మనం దీనికి సంబంధించిన కొన్ని అపోహలను తొలగించుకుందాం.